దయచేసి వినండి. మన భారతదేశానికి స్వతంత్రం వస్తే ఈరోజు నువ్వెందుకు నీ జీవితంలో నెమ్మదిని కోల్పోయావు? ఈరోజు నీ కుటుంబంలో ఎందుకు సమాధానాన్ని కోల్పోయావు? ఈరోజు అన్నదమ్ముల మధ్య ఎందుకు అసమాధానం మిగిలిపోయింది? వినండి ప్రియ దైవ జనాంగమా, ఈరోజు నువ్వు చేసే ప్రతి పనిలో ఎందుకు ఓడిపోతున్నావు? ఈరోజు నువ్వు చేయాలనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నావు? వినండి పిల్లగా, ఈరోజు నీ జీవితంలో ఎందుకు అంధకారం అలుముకుంది? కారణం ఏంటో తెలుసా? ఈరోజు బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి విడిపించబడ్డాం అనుకుంటున్నాం, కానీ మనం ఇంకా విడిపించబడలేదు. కారణం ఏంటో తెలుసా? అపవాది చేతిలో బందీలుగా మారిపోయాం. ఈ అపవాది నుంచి విడిపించబడాలంటే ఇలా వినండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల సాధ్యమవుతుంది. 1947 సంవత్సరాల క్రితం మనకు స్వతంత్రం వస్తే 2025 సంవత్సరాల క్రితమే ఈయన తన మహిమను విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి మనందరి కోసం చనిపోయాడండి. ఇంకా ఎందుకు దేవునికి దూరంగా ఉంటావు? ఇంకా ఎందుకు అదే బానిసత్వంలో బ్రతుకుతావు? దయచేసి యేసు ఎందుకు రండి, సమాధానాన్ని పొందుకోండి, నెమ్మదిని పొందుకోండి. అంధకారం నుంచి విడిపించబడి యేసు క్రీస్తు ఇచ్చు ఆనందంలో ఎల్లప్పుడూ సంతోషంగా జీవించమని ఈరోజు ఆయన దాసుడుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.